ప్రతి పండుగ నాడు మా ఇంట్లో నిన్ను నిలుపుకుందుమయ్య పిండి వంటలు చేసి నీకు తినిపించేము పిండి వంటలు చేసి నీకు తినిపించేము పిండి వంటలు చేసి నీకు తినిపించేము వాడవాడల్లోన మా గణపయ్య వేడుకలు జరిపేమయ్యో మా గణపయ్య వాడవాడల్లోన మా గణపయ్య వేడుకలు జరిపేమయ్యో మా గణపయ్య ఇంటిల్లి పాదిమంతా మా గణపయ్య మనసారా పూజింతుమో మా గణపయ్య ఇంటిల్లి పాదిమంతా మా గణపయ్య మనసారా పూజింతుమో మా గణపయ్య కాణిపాకలోని బావిలో వెలసిన కరుణామయుడమ్మ మన చిట్టి గణపతి ఘనమూల కదిపాతి గజముఖ గణపతి గణమూల కదిపాతి గజముఖ గణపతి గణమూల కదిపాతి గజముఖ గణపతి గణపతి చరితమినరో ఘనమైన మహిమల్ని కనరోయమ్మ మాయమ్మ గణపతి చరిత వినరో ఘనమైన మహిమల్ని కనరోయమ్మ మాయమ్మ ఎలుక వాహనుడైన ఎంకయ్య లీలల్ని వినరోయమ్మ మాయమ్మ ఎలుక వాహనుడైన ఎంకయ్య లీలల్ని వినరోయమ్మ మాయమ్మ పూర్వకాలం నందు గజసూరుడను పరమేశ్వరుని పరమ భక్తుడమ్మ స్వామిని కొలువని రోజంటూ లేదమ్మా స్వామిని కొలువని రోజంటూ లేదమ్మ స్వామిని కొలువని రోజంటూ లేదమ్మ గజరాజు కొగనాడు ఓయమ్మ ఏమి కోరిక కలిగేనో మాయమ్మ గజరాజు పొగనాడు ఓయమ్మ ఏమి కోరిక కలిగేనో మాయమ్మ కైలాసాన శివుడుంటే నేనేమో ఇక్కడుంటే మీ ఫలము అనుకున్నాడు గణపతి చరిత వినరే ఓయమ్మ విఘ్నేశుని మహిమలు కనరే మాయమ్మ
పూజిస్తూ బాజాలు మోగిస్తూ గజరాజు ఉన్నట్టి ప్రాంతాన్ని చేరిండు గంగిరెద్దులాట ఆడించుతుండమ్మా గంగిరెద్దులాట ఆడించుతుండమ్మ గంగిరెద్దులాట ఆడించుతుండమ్మ తీరొక్క ఆటలతో ఆ రాజును మెప్పించవట్టిండమ్మో ఆ బ్రహ్మ తీరొక్క ఆటలతో ఆ రాజును మెప్పించవట్టిండమ్మో ఆ బ్రహ్మ సంతోషంతో గజరాజు ఆ బ్రహ్మను మెచ్చుకున్నాడమ్మో ఆట చూసి సంతోషంతో గజరాజు ఆ బ్రహ్మను మెచ్చుకున్నాడమ్మో ఆట చూసి గంగిరెద్దుల ఆట నాకు నచ్చిందయ్యా అందుకే నీకు వరమును ఇస్తున్నా ఏమి కావాలో కోరుకోమన్నాడు ఏమి కావాలో కోరుకోమన్నాడు ఏమి కావాలో కోరుకోమన్నాడు మారు వేషానున్నట్టి ఆ బ్రహ్మ ఏమి కోరుతున్నాడో అప్పుడు మారు వేషానున్నట్టి ఆ బ్రహ్మ ఏమి కోరుతున్నాడో అప్పుడు నీ హృదయమందు ఉన్న శంకరుని మాతో పంపవయ్యో ఓ రాజా నీ హృదయమందు ఉన్న శంకరుని మాతో పంపవయ్యో ఓ రాజా అది విన్న గజరాజు ఆశ్చర్యపోయిండు అబ్బబ్బో వీళ్ళైతే సామాన్యులు కాదు బ్రహ్మాది దేవుళ్ళే అనుకున్నాడు యమ్మ బ్రహ్మాది దేవుళ్ళే అనుకున్నాడో యమ్మ బ్రహ్మాది దేవుళ్ళే అనుకున్నాడో యమ్మ మాట దప్పలేకను ఆ గజరాజు ఒప్పుకున్నాడమ్మో ఆ బ్రహ్మతో మాట తప్పలేకను ఆ గజరాజు ఒప్పుకున్నాడమ్మో ఆ బ్రహ్మతో లోపాలున్న శివునితో గజరాజు ఏమని కోరబట్టే అప్పుడు గణపతి చరిత వినరే ఓయమ్మ విఘ్నేశుని మహిమలు గనరే మాయమ్మ నా తండ్రి శంకర ఓగరల కంట నేను నిన్ను రెండు కోరికలు కోరుతున్నా మన్నించి నా కోరికలు తీర్చాలి నా తండ్రి మన్నించి నా కోరికలు తీర్చాలి నా తండ్రి మన్నించి నా కోరికలు తీర్చాలి నా తండ్రి నా చర్మం ఎల్లప్పుడూ నీ ఒంటికి చుట్టుకొని ఉండాలయ్యో ఓ పరమేశ నా చర్మం ఎల్లప్పుడూ నీ ఒంటికి చుట్టుకొని ఉండాలయ్యో ఓ పరమేశ నా శిరసు నెల్లప్పుడూ ఈ జగమంతా పూజించే వరమియ్యవో ఓ రాజేశ నా శిరసు ఎల్లప్పుడూ ఈ జగమంతా పూజించే వరమియ్యవో ఓ రాజేశ గజేంద్రుని కోరిక విన్నట్టి ఆ శివుడు ఆనందపడుకుంటా వరములు ఇచ్చిండు గజరాజు హృదయాన్ని చీల్చి బయటకొచ్చే గజరాజు హృదయాన్ని చీల్చి బయటకొచ్చే గజరాజు హృదయాన్ని చీల్చి బయటకొచ్చే అప్పుడు ఆ శివుణ్ణి తోలుకొని బయలెళ్ళినారమ్మో బ్రహ్మ విష్ణు అప్పుడు ఆ శివుని తోలుకొని బయలెళ్ళినారమ్మో బ్రహ్మ విష్ణు ఎండి కొండ కైలాసం ఆ ముగ్గురు చేరనే చేరిండ్రమ్మో అప్పుడు ఎండి కొండ కైలాసం ఆ ముగ్గురు చేరనే చేరిండ్రమ్మో అప్పుడు పరమేశ్వరుని రాక పార్వతమ్మకు తెలిసే సంతోషంతో భర్తకెదురు వెళ్ళాలని స్నానం చేయడానికి ఇంట్లోకి వెళ్ళింది స్నానం చేయడానికి
ఎన్నో తినబెట్టేను ఆ తల్లి పండ్లన్నీ తినుకుంటాను ఆ పసివాడు చిలుక పలుకులు పలికేను ఆ తల్లితో పండ్లన్నీ తినుకుంటాను ఆ పసివాడు చిలుక పలుకులు పలికేను ఆ తల్లితో నా తల్లి పార్వతి మాయమ్మ గౌరమ్మ నీవు చెప్పిన మాట జబదాట బోనమ్మ చీమనైనా కూడా లోపలికి రానివ్వా చీమనైనా కూడా లోపలికి రానివ్వ చీమనైనా కూడా లోపలికి రానివ్వ ముద్దు ముద్దు మాటలకు ఆ గౌరమ్మ మురిసిపోతా ఉన్నదో ఓయమ్మ ముద్దు ముద్దు మాటలకు ఆ గౌరమ్మ మురిసిపోతా ఉన్నదో ఓయమ్మ ముత్యాల బాలుని కావాలుంచి స్నానాన్ని పోయిందమ్మో ఆ పార్వతి గణపతి చరిత వినరే ఓయమ్మ విఘ్నేశుని మహిమలు గనరే మాయమ్మ అంతలో నా శివుడు ఇంటికి చేరిండు గలమ దగ్గరున్న పసివాన్ని చూసిండు చూసి చూడనట్టు దాటబోయినాడు చూసి చూడనట్టు దాటపోయినాడు చూసి చూడనట్టు దాటపోయినాడు చేతిలో నా ఉన్నట్టి త్రిశూలాన్ని గలమ కడ్డం పెట్టెను ఆ బాలుడు చేతిలో నా ఉన్నట్టి త్రిశూలాన్ని గలమ గడ్డం పెట్టెను ఆ బాలుడు అరటి పండు తినుకుంటా ఆ పసివాడు అందంగా నవ్వబట్టే ఆ సిన్నోడు అరటి పండు తినుకుంటా పసివాడు అందంగా నవ్వబట్టే ఆ చిన్నోడు ముద్దు ముద్దుగా నవ్వే మురిపాల బాలుణ్ణి ముక్కంటి శంకరుడు ఆశ్చర్యంతో చూసే నా ఇంటిలోనే నన్నాపుతుండంటూ నా ఇంటిలోనే నన్నాపుతుండంటూ నా ఇంటిలోనే నన్నాపుతుండంటూ అడ్డం పెట్టిన శూలాన్ని ఆ శంకరుడు రెండు చేతుల గుంజిండో కోపంతో అడ్డం పెట్టిన శూలాన్ని ఆ శంకరుడు రెండు చేతుల గుంజిండో కోపంతో చిన్నారి బుడతడైతే ఆ శూలాన్ని ఒక చేత్తోనే పట్టిండో అబ్బబ్బో చిన్నారి పుడతాడైతే ఆ శూలాన్ని ఒక చేత్తోనే పట్టిండో అప్పప్పో ఒక్క చేతుతోనే పట్టుకున్న శూలం రెండు చేతుల గుంజన జరుగుతలేదమ్మా పసివాని బలముకు పరమేశ్వరుడే వనికే పసివాని బలముకు పరమేశ్వరుడే వనికే పసివాని బలముకు పరమేశ్వరుడే వనికే కిలకిల నవ్వే బాలునితో ఆ శంకరుడు ఏమంటా ఉన్నాడమ్మో అప్పుడు కిలకిల నవ్వే బాలునితో ఆ శంకరుడు ఏమంట ఉన్నాడమ్మో అప్పుడు ఓరోరి బాల కూడా ద్వారాన్ని కట్టులెమ్మన్నాడమ్మో ఆ శంకరుడు గణపతి చరిత వినరే ఓయమ్మ విఘ్నేశుని మహిమలు గనరే మాయమ్మ ద్వారాన్ని దాటుట నీ తరముగాదయ్య వచ్చిన దారిలో వెనుకకు మర్రయ్య మారు మాట్లాడక మర్యాదగా వెళ్ళు మారు మాట్లాడక మర్యాదగా వెళ్ళు మారు మాట్లాడక మర్యాదగా వెళ్ళు అమ్మ అనుమతి లేనిదే ఈ ద్వారాన్ని దాటనీయనన్నాడు ఆ బాలుడు అమ్మ అనుమతి లేనిదే ఈ ద్వారాన్ని దాటనీయనన్నాడు ఆ బాలుడు మా అమ్మ పార్వతమ్మ నన్నీడ కావాలొచ్చిందన్నాడు ఆ శివునితో మా అమ్మ పార్వతమ్మ నన్నీడ కావాలొచ్చిందన్నాడు ఆ శివునితో అది విన్న జంగముడు అగ్గోలే మండిండు ఏలేడంతా లేవు నాకెదురు చెప్తావా అడ్డు తొలగకపోతే ప్రాణాలు తీసేస్తా అడ్డు తొలగకపోతే ప్రాణాలు తీసేస్తా అడ్డు తొలగకపోతే ప్రాణాలు తీసేస్తా శివుడెంత బెదిరించినా ఆ సిన్నోడు భయపడతా లేడు ఎమ్మో అబ్బబ్బో శివుడెంత బెదిరించినా చిన్నోడు భయపడతా లేడు ఎమ్మో అప్పప్పో కాలు జరుపుతలేడమ్మో అక్కన్నుంచి ఏలు జరుపుతలేడమ్మో ఆ పసివాడు కాలు జరుపుతలేడమ్మో అక్కడి నుంచి ఏలు జరుపుతలేడమ్మో ఆ పసివాడు కోపంతో ఆ శివుడు రౌద్ర రూపం దాల్చే ఢమఢమ ఢమరూపం మోతలే మోగించే శివతాండవం చేస్తూ చిందులేస్తున్నాడు శివతాండవం చేస్తూ చిందులేస్తున్నాడు శివతాండవం చేస్తూ చిందులేస్తున్నాడు శివుని ఎగురుడు చూసి ఆ సిన్నోడు కిలకిల నవ్వబట్టే ఆ పిలగాడు శివుని ఎగురుడు చూసి ఆ చిన్నోడు కిలకిల నవ్వబట్టే ఆ పిలగాడు కిలకిల నవ్వే బాలుని చూడంగా ఒళ్ళంతా మండిందమ్మో
శివుడు భటులను విలిపించి బాలుని శిరసు ఎక్కడున్నా గాని తీసుకొని రమ్మని పంపించినాడమ్మా. తీసుకొని రమ్మని పంపించినాడమ్మ తీసుకొని రమ్మని పంపించినాడమ్మ. చూసి చూసి దొరకక భటులంతా తిరిగి వచ్చినారమ్మో అక్కడికి. చూసి చూసి దొరకక భటులంతా తిరిగి వచ్చినారమ్మో అక్కడికి. అప్పుడు గుర్తొచ్చిందో ఆ శివునికి గజాసురుని సంగతి ఓయమ్మ. అప్పుడు గుర్తొచ్చిందో ఆ శివునికి గజాసురుని సంగతి ఓయమ్మ. అప్పుడు శంకరుడు భటులందరినీ విరిసి ఉత్తర దిశనందు గజరాజు ఉన్నాడు అతని శిరసు తెచ్చి అతికించుమన్నాడు. అతని శిరసు తెచ్చి అతికించమన్నాడు అతని శిరసు తెచ్చి అతికించమన్నాడు. భటులంతా ఓయిన్రమ్మో ఆ గజరాజు తలనైతే తెచ్చిండ్రమ్మో అక్కడికి. భటులంతా పోయిండ్రమ్మో ఆ గజరాజు తలనైతే తెచ్చిండ్రమ్మో అక్కడికి. బాలుని మొండానికి ఆ గజముఖము అతికించినాడమ్మో ఆ శివుడు. బాలుని మొండానికి ఆ గజముఖము అతికించినాడమ్మో ఆ శివుడు. గజరాజు శిరసుతో లేసిండు బాలుడు వంకర తొండంతోని సూడా సత్తంగుండే ముద్దొచ్చే కొడుకును ముద్దాడే గౌరమ్మ. ముద్దొచ్చే కొడుకును ముద్దాడే గౌరమ్మ ముద్దొచ్చే కొడుకును ముద్దాడే గౌరమ్మ. ముక్కోటి దేవుళ్ళంతా ముద్దుల బాలుణ్ణి చూడొచ్చిరో అబ్బబ్బా. కోటి దేవుళ్ళంతా ముద్దుల బాలుణ్ణి చూడొచ్చిరో అబ్బబ్బా. రంగరంగ వైభోగంగా బాలునికి పేరు పెట్టుతున్నారు ఓయమ్మ. గణపతి చరితామినరే ఓయమ్మ విఘ్నేశుని మైమలు గనరే మాయమ్మ. గజము శిరసుతోని వెలిగేటి బాలునికి గజముఖుడు అని పేరు పెట్టినారోయమ్మ. ముత్యాల గజముఖుని మురిపంగా పెంచుతుండ్రు. ముత్యాల గణపతిని మురిపంగా పెంచుతుండ్రు ముత్యాల గణపతిని మురిపంగా పెంచుతుండ్రు. ఇంతింత బాలుడైతే ఓయమ్మ ఐదేండ్ల వాడాయేనో అప్పుడు. ఇంతింత బాలుడైతే ఓయమ్మ ఐదేళ్ల వాడాయేనో అప్పుడు. తన కొడుకు గణపతికి బ్రహ్మోపదేశం చెయ్యాలనుకునే ఆ శంకరుడు. తన కొడుకు గణపతికి బ్రహ్మోపదేశం చేయాలనుకునే ఆ శంకరుడు. గణపతికి జంజీరం వెయ్యాలని చెప్పి బంగారు పల్లెంలో జంజీరం తెప్పించే బ్రాహ్మణోత్తములను పిలిపించినాడమ్మా. బ్రాహ్మణోత్తములను పిలిపించినాడమ్మ బ్రాహ్మణోత్తములను పిలిపించినాడమ్మ. మూషికుడు అయిన చిట్టెలుక పల్లెంలోని జంజీరమే కొరికేసిందో అప్పుడు. మూషికుడు అయిన చిట్టెలుక పల్లెంలోని జంజిరమే కొరికేసిందో అప్పుడు. అది చూసి శివ పార్వతులు అయ్యయ్యో ఏమి చేద్దామనుకునిరో ఆ సమయాన. అది చూసి శివ పార్వతులు అయ్యయ్యో ఏమి చేద్దామనుకునిరో ఆ సమయాన. పక్కనే ఉన్నట్టి నాగ సర్పమప్పుడు గణనాథునికి నేను జంజిరమవుతానని శివ పార్వతులనేమో కోరినాదోయమ్మ. శివ పార్వతులనేమో కోరినాదోయమ్మ శివ పార్వతులనేమో కోరినాదోయమ్మ. నాగేంద్రుని మాటలు విని శివ పార్వతులు సంబూరపడ్డారమ్మో ఆ సమయాన. నాగేంద్రుని మాటలు విని శివ పార్వతులు సంబూరపడ్డారమ్మో ఆ సమయాన. ఆ చిట్టి గణపతికి నాగేంద్రుణ్ణి జంజీరంగా వేసిరో అబ్బబ్బా. గణపతి చరితామినరే ఓయమ్మ విఘ్నేశుని మైమలు గనరే మాయమ్మ.
ఉరికే చిట్టెలుక ఉరుకుతుంటే ఎలుకెంబడి దంతమే ఉరుకవట్టే ఓయమ్మ చిట్టెలుక ఉరుకుతుంటే ఎలుకెంబడి దంతమే ఉరుకబట్టే ఓయమ్మ అది చూసి మూషికుని తల్లి ఉరికచ్చి ఆ పార్వతిని వేడిందో ఓయమ్మ జనపతి చరిత మినరే ఓయమ్మ విఘ్నేశుని మహిమలు గనరే మాయమ్మ
దేవాన దేవతల పిలిపించే ఆ శివుడు ఘనమైన గణపతిని సర్వ గణాధిపతిగా ప్రకటించినాడమ్మ విశ్వానికంతటికి ప్రకటించినాడమ్మ విశ్వానికంతటికి గణమూల కధిపతిగా గణపతి